హలో గైస్, నా పేరు మీద ఒకటి మై ఛానల్ కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో యాక్చువల్గా ఈ వీడియో నేను మార్నింగే చేయాలి, కాకపోతే ఏంటంటే కొంచెం వేరే ఇంటర్వ్యూ ఒకటి ఉండి అది ఇచ్చేసి వచ్చేసరికి బాగా లేట్ అయింది. సో అందువల్ల ఈ వీడియో చేయడం కుదరలేదు మార్నింగ్, అంటే ఎర్లీ మార్నింగే చేద్దాం అనుకున్నా. బట్ ఇంకెనీహో మొత్తానికి ఇప్పుడైతే చేస్తున్నా. సో బేసిక్గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అప్లికేషన్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది మీకు మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ నుంచి ఉంటుంది. ఈవినింగ్ 5 నుంచే ఉంటుంది మోస్ట్లీ, లేదంటే 10 నుంచి ఉండొచ్చు, నైట్ 10 PM నుంచి ఉండొచ్చు. సో జనరల్గా ఎట్లా ఉంటుందంటే ప్రోమోస్ వాళ్ళు రిలీజ్ చేయడానికి వాళ్ళకు ఒక షెడ్యూల్ ఉంటుంది. సో ఆ షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు రిలీజ్ చేసుకుంటూ వస్తారు. సో అందులో భాగంగానే ఇవాల్టి ప్రోమో యాక్చువల్గా వాళ్ళు రావాలి ఒక ప్రోమో, అది అగ్ని పరీక్ష రిలేటెడ్ అప్లికేషన్స్ రిలేటెడ్గా కామనర్స్కి. నువ్వు కూడా రావాలనుకుంటున్నావా? ఐ మీన్ నాగార్జున గారి స్టైల్లో ఉండొచ్చు మేబీ మోస్ట్లీ, లేదంటే దెయ్యాల కోట భూతాల దెబ్బ అనౌన్స్మెంట్ ఉంటుంది కదా, అట్లా కూడా ఉండొచ్చు. మీరు కూడా అగ్ని పరీక్షలోకి రావాలనుకుంటున్నారా అని అట్లా అదేదో ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. లేదు నాగార్జున గారి స్టైల్లో మీరు కూడా అగ్ని పరీక్షలోకి రావాలనుకుంటున్నారా, అయితే ఇదే గోల్డెన్ ఛాన్స్ అట్లా ఉండొచ్చు. సో ఏదో మొత్తానికి ఒక ప్రోమో అయితే రావాలి. అది ఈరోజు సాయంత్రానికి వస్తుంది, మోస్ట్లీ ఈవినింగ్ 5కి వస్తుంది. 5 o'clock మోస్ట్లీ ప్లాన్ ఉందన్నారు మరి షెడ్యూల్. మరి ఇంకా చూద్దాం మరి ఏం చేస్తారు. మరి ఇంకా లేట్ అయితే 10 PM, 5 దాటితే మరి 10కి వస్తుంది మోస్ట్లీ. సో అట్లా ఒక షెడ్యూల్ అయితే ఉంది ప్రోమోకి అయితే. ప్రోమో ఇవాళ వస్తుంది మోస్ట్లీ. సో ప్రోమో వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే దాబామని అప్లై చేసేయాలి. ఎందుకంటే పొరపాటున మీరు ఒక రోజు లేట్ చేశారనుకోండి, 24 గంటలు మీ వీడియో వాళ్ళు చూసే ఛాన్సులు కూడా మీకు 1% ఉంటుంది. ఎందుకంటే జనరల్గా చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే వస్తాయి కాబట్టి, సో చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వీడియోస్ వస్తాయి కాబట్టి అన్నీ చూడడం వాళ్ళు కూడా కాదు, వాళ్ళు మనుషులే కాబట్టి, సో కొంచెం అంత ఈజీ కాదు కాబట్టి, సో వాళ్ళు ఒక లిమిటెడ్ నెంబర్ వరకు చూస్తారు. లైక్ ఒక 20,000 30,000 అప్లికేషన్లు అయితే చూస్తారు. సో మీరు ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఎవరు ముందు పెడితే వాళ్ళకి అంతే. మరి ఇది కూడా సో ఎంత వీలైతే అంతవరకు ముందే వీడియో రికార్డ్ చేసి ఉంచుకొని అది రాగానే వెబ్సైట్ ఓపెన్ కాగానే ఈసారి డైరెక్ట్గా అప్లోడ్ పెట్టేసేయండి. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది మీకు, అదేంటంటే జనరల్గా ఈసారి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్ బాగా రీచ్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళైనా పర్లేదు. ఈసారి ఇఫ్ ఇన్ కేస్ మీరు అగ్ని పరీక్ష త్రూ రావాలి అనుకుంటున్నట్టయితే మీరు రావచ్చు. ఓకే, సో మీకు ఆ ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా మంచి గోల్డెన్ ఆపర్చునిటీనే. సో మీరు రావాలి అనుకుంటే రావచ్చు అనమాట. సో నార్మల్గా అంటే డైరెక్ట్ సెలబ్రిటీ, డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో మిమ్మల్ని చూస్ చేసుకోవట్లేదు అని మీరు ఫీల్ అయ్యే బదులు ఇలా కూడా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఇంట్రెస్టెడ్ పీపుల్ అంతే. సో అట్లా ఉంటుంది మోస్ట్లీ. లాస్ట్ టైం ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నవాడిని అంత కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ టైంలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది కొంచెం వీళ్ళు కూడా కొంచెం నోటీస్ చేశారు. సో మరీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కామనర్ అనకూడదు కదా అని చెప్పి అదొకటి వచ్చిందనమాట. తర్వాత మరి ఆదిరెడ్డి గారి టైంలో కూడా ఒకటి వచ్చింది కొంచెం, అంటే ఆదిరెడ్డి గారు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని కామనర్గా చెప్పారు. బట్ హీ ఆల్సో హ్యాడ్ అరౌండ్ 1 lakh ఇన్స్టా ఫాలోవర్స్ అప్పటికి, అండ్ ఒక 3 లక్షలకు పైగా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఆయన వెళ్ళే టైంకి. సో అందుకని ఇంకా అట్లా యూనో ఆ టైంకి అట్లా అది కూడా అయ్యింది కదా, చిన్న కాంట్రవర్సీ అయ్యింది ఎంత కాదన్నా సరే. సో అందుకని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించి లాస్ట్ టైం కొంతమంది తీసుకోలేదు. కొంచెం ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నోళ్ళు పెట్టారు, యాక్చువల్గా అగ్ని పరీక్షకు అప్లై చేశారు, కానీ వాళ్ళని తీసుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళని ఇప్పుడు ఏంటంటే జనరల్గా మన సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్సే అడుగుతారు డైరెక్ట్గా. సో ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు, ఇన్స్టా ఉంటే ఇన్స్టా ఇచ్చుకోవచ్చు, యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ ఇచ్చుకోవచ్చు, ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ కూడా ఇచ్చుకోవచ్చు, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ కూడా ఇచ్చుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఫేస్బుక్ని అంత కన్సిడర్ చేయరు. సో మోస్ట్ ప్రిఫరబుల్ అయితే యూట్యూబ్ అండ్ ఇన్స్టా, ఈ రెండే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా ఈ 2 కేటగిరీస్లో ఫాలోయింగ్ ఆల్రెడీ ఉన్నా కూడా మీకు ప్రాబ్లం అయితే లేదు. తర్వాత రెండోది, ఫారెన్లో ఉండేవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ టు హోల్డ్ ద ఇండియన్ సిటిజన్షిప్, అంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉండాల్సి ఉంటుంది. ఫారెన్ పాస్పోర్ట్, ఫారెన్ సిటిజన్షిప్ ఉంటే మీరు అర్హులు కాదు. సో ఎన్ఆర్ఐలైనా తీసుకుంటారు కానీ నాన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని తీసుకోరు, ఎన్సీఐలు తీసుకోరు. ఓకే, సో సిటిజన్షిప్ వదిలేసి వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళని తీసుకోరు. బట్ మీరు అక్కడ ఉండి చూస్తున్నారు షో అంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎంతమంది మీరు అలా చూస్తున్నారు అలాగే చూసుకోవచ్చు. కాకపోతే రావడానికి అయితే ఛాన్స్ ఉండదు. అయినా ఒకటి, ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసి వేరే కంట్రీలకు వెళ్ళి మరీ ఉన్నారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాగా సెటిల్డ్, బాగా రిచ్ అనే కదా. సో వాళ్ళకి ఇంక మోస్ట్లీ దీంతో పని ఉండదు, ఒక టైం పాస్ లాగా చూస్తారు అంతే దీన్ని. ఏదో రావాలనుకున్న టైం పాస్కే వద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి మోస్ట్లీ ఇది అన్నెసరీ. కామనర్స్ చాలామంది వాళ్ళ లైఫ్లు బెటర్ చేసుకోవాలని చూస్తుంటారు. సో వాళ్ళలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో కళ్యాణ్ లైఫ్ చూసాం చాలా మారింది, డిమాన్ లైఫ్ చూసాం చాలా మారింది.
శ్రీజ లైఫ్ మారింది, ప్రియా లైఫ్ మారింది, కొంతవరకు మారింది. అంటే మరి వీళ్ళిద్దరిది ఎక్కువ మారింది అన్ను. బట్ డెమాన్ అండ్ కళ్యాణ్‌ది బాగా మారింది. హరిత హరీష్ గారిది బీభత్సంగా మారింది. ఆయన బేసిక్‌గా 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' కూడా వచ్చారు. కంట్రోవర్షియల్ స్టార్ అన్న పేరు తెచ్చుకున్నారు ఆయన. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉంటాయి. లైఫ్ మారుతది. డెఫినెట్‌గా మారుతది. సో అందుకని అప్లై చేసుకోవాలనుకున్నోళ్ళు చేసుకోండి. సో యూఎస్, యూకే ఇట్లా ఉండేటోళ్ళందరికీ కూడా మోస్ట్‌లీ వర్తించదు. అంటే అక్కడ సిటిజన్‌షిప్ ఉంటే వర్తించదు. సో లాస్ట్ ఇయర్ అప్లై చేసిన వీడియోస్ కొంతమందికి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ ఒక 20,000 మంది చేశారు. ఈసారి 2,00,000 మంది చేస్తారు. సో ఆ 20,000 మందికి చెప్తున్నా. అందులో సెలెక్ట్ అయినోళ్ళు 45 మంది ఉన్నారు. 45 మందిని తీసేస్తే 19,955 మంది ఉన్నారు కదా! ఆ 19,955 మంది కూడా మా వీడియోస్‌ని మళ్ళీ పెట్టకండి. వీలైతే కొత్తగా ట్రై చేయండి. ఎందుకంటే మీరు దానికోసం ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో తెలియాలి కదా వాళ్ళకి. సో పాత వీడియోస్ మళ్ళీ పెట్టకండి. కొత్త వీడియోనే మళ్ళీ పెట్టండి. అది మీకు బెస్ట్ ఆప్షను. అండ్ బేసిక్‌గా మెయిన్ థింగ్ ఏంటంటే ఆడియో కొంచెం క్లియర్‌గా ఉండేలా చూసుకోండి. బేసిక్‌గా ఈ మధ్య కాలంలో కొంచెం మంచి మొబైల్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ తీసినా కూడా మంచి ఆడియోనే రికార్డ్ చేస్తాయి. మీకు మైక్ కూడా అక్కర్లేదు. కొంచెం మంచి మొబైల్స్ ఎవరైనా మీ చుట్టుపక్కల సర్కిల్‌లో ఎవరి దగ్గరైనా ఉంటే అట్లా వాళ్ళ దగ్గర తీసుకొని ఒక వీడియో తీసుకొని అప్లై చేసుకోండి. హారిజాంటల్, వెర్టికల్ అన్న ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. సెల్ఫీ వీడియో తీసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం మీ మాట వాళ్ళకి వినబడాలి. మీరు చెప్పాలనుకున్నది చెప్పాల్సి ఉంటుంది. అండ్ బేసిక్‌గా మీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి వీలైతే చూపించడానికి ట్రై చేయండి. అంటే లైక్ మీకు ఏదైనా క్రికెట్ సారీ, మీరు జిమ్‌కి వెళ్తారు. జిమ్ బాడీ ఉంది మీకు. సో ఆ జిమ్‌లో ట్రైనింగ్ చేస్తున్న విజువల్స్ పెట్టడం ఇట్లాంటివి ఏమైనా చేయడానికి ట్రై చేయండి. సో ఆ తర్వాత క్రికెట్ బాగా ఆడతారు అన్నట్టయితే క్రికెట్ విజువల్స్. సో ఏదైనా ట్రోఫీలు ఏమైనా గెలిచినట్టయితే ఈ ఫోటోలు అట్లాంటివి ఏమైనా పెట్టడానికి ట్రై చేయండి మోస్ట్‌లీ. అది బెస్ట్ ఆప్షన్. సో ఇలాగా ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్‌గా పెట్టుకొని మెయిన్‌గా రికార్డ్ చేసుకోండి. వీడియో కూడా కొంచెం అంటే క్వాలిటీతో ఉంటే పర్లేదు. ఒకవేళ మరీ వరస్ట్‌గా బ్లర్‌గా ఉండి మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల అన్నట్టు అలా ఉండకుండా ఉంటే చాలు. బ్రైట్‌నెస్ ఉండి కొంచెం పగటిపూట పగలు తీసుకోండి కావాలంటే. లేదంటే పొద్దున్న ఒక 9కి తీసుకోండి. సాయంత్రం 4, 5 ఆ టైంకి తీసుకోండి. అవి బేసిక్‌గా గోల్డెన్ టైమింగ్స్ అనమాట. పొద్దున్న 8:00కి లేదంటే 7:30, 8 మధ్యలో తీసుకుంటే గోల్డెన్ టైమింగ్స్. అట్లాగే ఈవినింగ్ కూడా 4:30-5, 5:30 ఆ గ్యాప్‌లో గోల్డెన్ టైమింగ్స్. మంచిగా పడతారు మీరు. ఎట్లా పడాలో అట్లా పడతారనమాట. సో గోల్డెన్ టైమింగ్స్ అంటారు వాటిని. సో ఆ టైమింగ్స్‌లో తీసుకోండి వీడియో. చాలా బాగుంటది. మీరు బాగా కనపడతారు. సో తర్వాత ఇంకా ఇంకోటేంటి, ఆడియో చెప్పా కదా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో వీడియో 3 మినిట్స్ లోపు ఉండాలి. 3 నిమిషాలు దాటించొద్దు. 2 నిమిషాల 55 సెకండ్లు టార్గెట్ పెట్టుకోండి డెడ్‌లైన్. ఒకవేళ 2 నిమిషాల 50 సెకండ్లు దాటేస్తుందంటే మొత్తం ఆపేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయండి. ఎడిట్లు చేయకండి. ఎడిట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. అంటే మీరేమన్నా మధ్యలో మీ క్లిప్పులు యాడ్ చేసిన ఎడిట్లు ఉంటే పర్లేదు. కానీ అలా కాకుండా హలో సార్ ఒక కట్టు, నా పేరు సో అండ్ సో ఒక కట్టు, నేను బిగ్ బాస్‌కి రావాలనుకుంటున్నాను కట్టు, అగ్ని పరీక్షలోకి రావాలనుకుంటున్నాను కట్టు. ఇట్లా ఇన్ని జంప్ కట్లు, ఇన్ని ఎడిట్లు చేయకండి. ఓకే. సో సింగిల్ టేక్‌లోనే చేయడానికి ట్రై చేయండి. సో మళ్ళీ రికార్డ్ చేసుకోండి మొదటి నుంచి కావాలంటే. ఒక ఫ్లోలో రావాలి మొత్తం 3 నిమిషాలు కూడా. సో దానికి 2 నిమిషాల 50 సెకండ్లు డెడ్‌లైన్ పెట్టుకొని చేయండి. అది బెస్ట్ ఆప్షన్ మీకు. తర్వాత వీడియో 100 ఎంబీ లోపు ఉండాలి. సో అది చూసుకోండి. సో కొన్నిసార్లు ఏంటంటే ఓ పని చేస్తారు. ఓ పని చేయండి. లైక్ కొన్ని యాప్స్ ఉంటాయి. లైక్ క్యాప్‌కట్ అని కొన్ని యాప్స్ ఉంటాయి కదా! సో ఆ యాప్స్‌లో ఏంటంటే మీరు బేసిక్‌గా మీరేదైతే వీడియో తీసుకున్నారో అది ఎక్కువ ఫైల్ రావచ్చు. మీరు బేసిక్‌గా రికార్డ్ చేసిన మొబైల్‌ని బట్టి. బట్ అప్పుడు ఏం చేస్తారంటే యాప్స్‌లోకెళ్ళి జస్ట్ మళ్ళీ దాన్ని రెండర్ కొట్టండి. ఏదో కొంచెం బ్రైట్‌నెస్ ఏదో అడ్జస్ట్ చేసి రెండర్ కొట్టండి. 1080లో రెండర్ కొట్టండి. రెండర్ కొడితే అది మీకు ఆల్మోస్ట్ 60% సైజ్ తగ్గించేస్తది వీడియోది. క్యాప్‌కట్, పవర్ డైరెక్టర్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఏవో చేసుకోండి కొంచెం. ప్ర ప్రీమియం వెర్షన్ ఆల్రెడీ యాప్స్ మీ దగ్గర ఉన్నాయంటే ఏమైనా వాడుకోండి. అదైనా బెస్ట్ ఆప్షన్ మీకు. సో అదొకటనమాట. తర్వాత వీడియో సెండ్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. లైక్ అంటే కొన్ని ఆర్డర్ ప్రకారంగా చేస్తారు. సో ఫస్ట్ మీకు ఫోన్ వస్తది. మీ వీడియో షార్ట్ లిస్ట్ అయిందని చెప్పి కాల్ వస్తది. తర్వాత అక్కడ ఒక హెడ్ ఉంటారు. మోస్ట్‌లీ మేలే. మోస్ట్‌లీ మేలే. నీలమేఘ శ్యాముడు గారు కొంచెం వస్తారేమో వీడియో కాల్‌లో కనిపిస్తుంది. ఆయన మాట్లాడతారు మీతో. వీడియో కాల్ చేసి మాట్లాడతారు. సో అంటే మీరు బేసిక్‌గా వీడియోలో ఏదైతే చూపిచ్చారో అది చూస్తారనమాట. అలాగే మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్, యూట్యూబ్ ప్రొఫైల్స్ ఏమైనా పెడితే అవి కూడా చెక్ చేస్తారు. అంటే మీరు ఎట్లా ఉన్నారు? మీ లైఫ్ స్టైల్ ఏమైనా కనబడుతుందా అందులో? సో వాళ్ళకేమైనా యూజ్ అవుతదా? అడిషనల్‌గా లైక్ ఏదంటే బేసిక్‌గా కొంచెం ఏదైనా ఎమోషనల్లీ డ్రివెన్ కంటెంట్ ఉంటే కొంచెం బెటర్ అని వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతారు. సో అలాగే ఏదన్నా ఉంటదా? అని కూడా ఆలోచిస్తారనమాట. సో తర్వాత జీడీ ఉంటది. గ్రూప్ డిస్కషన్. సో గ్రూప్ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా వీలైతే అక్కడ మీకు జామ్ కూడా ఉంటది. జస్ట్ ఏ మినిట్. బిగ్ బాస్ గురించో లేదంటే అగ్ని పరీక్ష కోసమో 1 మినిట్‌లో చెప్పాల్సి ఉంటది.
అట్లా కూడా ఉంటాయి కొన్ని. అయ్యే భలే ఉంటాయి అన్నీ కూడా. బా అనిపిస్తది అయన్ని చూసినప్పుడు. అంటే 1 మినిట్‌లో చెప్పడానికి కొంతమందికి రాదు. సో, ఎక్కువ సేపు అయిపోతుంటది. లేదంటే మరీ తక్కువ సేపు చెప్తారు. ఇట్లా కొన్నుంటాయి. అయి చూసినప్పుడు అయ్యో! ముందే తెలిసుంటే బావుండనిపిస్తది. సో, ఇట్లా గ్రూప్ డిస్కషన్‌లు అయన్నీ జరుగుతాయి. సో, మాట్లాడమంటారు అయన్నీ ఉంటాయి ఆ టైంలో. సో, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటది. అదే చెప్పా కదా! ఈ జామ్ ఇవన్నీ అయిన తర్వాత ఇంకొంచెం డీటెయిల్డ్‌గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటది. అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఒక ముగ్గురు, నలుగురు వ్యక్తులుంటారు. పెద్ద పెద్దోళ్ళుంటారు. వాళ్ళుంటారు. వాళ్ళు ఒక లేడీ గూడా ఉంటారు. ఆహ్, లేడీ ఆఫ్ ద బిగ్ బాస్ తెలుగు. ఆవిడే మెయిన్ లేడీస్‌లో. సో, ఆవిడుంటారు. ఇంకొక ఆయనుంటారు 'మిథున చక్రవర్తి' ఆయనుంటారు. ఆయన వస్తారు. అట్లా ఈయన వస్తారు. అందరొస్తారు. అందరూ వచ్చి కూర్చొని ఒక ముగ్గురుంటారు. ఆ టైంలో ముగ్గురుంటారు మీ ఎదురుగా. ఓకే. ముగ్గురు. యూ హావ్ టు ఫేస్ 3 పీపుల్ గుర్తుపెట్టుకోండి. పర్సనల్ ఇంటర్వ్యూలో మీరు ముగ్గురిని ఫేస్ చేయాలి. ఇక్కడ ఒకరు, మధ్యలో ఆవిడ, ఇటు పక్క ఒకరు. ముగ్గురుంటారు ఇట్లా. ఇదే ఆర్డర్‌లో కూర్చుంటారు. పక్కా. అంతే ఫిక్స్ అయిపోండి. సో, ఈ వీళ్ళని వీళ్ళు మిమ్మల్ని పర్సనల్‌గా ఇంటర్వ్యూ చేస్తారు. సో, ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి మోస్ట్‌లీ వాళ్ళు పిలిచేది హార్డ్‌లీ 200, 250 మందినంతే. ఓకే. సో, దానికోసం ఒక రోజు పొద్దున్నుంచి రాత్రి దాకా కూర్చొని అలాగ ఒక 3, 4 రోజులు కూర్చుంటారు. ఎందుకంటే ఇవి పర్సనల్ ఇంటర్వ్యూస్ మోస్ట్‌లీ 5-10 మినిట్స్ ఉంటాయి అంతే. ఎక్కువ సేపు లాగరు. ఆ 5-10 మినిట్స్‌లోనే మీరు వాళ్ళని ఎంత ఇంప్రెస్ చేయగలిగారన్న దాన్ని బట్టి మీకు సెలక్షన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. తర్వాత సో, అప్పుడు థింగ్ ఏంటంటే, మీరింకా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యారో లేదా అనేది మీకప్పుడు తెలీదు. తర్వాత మీకు మళ్ళీ ఫోను చేసి అప్డేట్ చేస్తారు. తర్వాత రెమ్యునరేషన్స్ డిస్కస్ చేస్తారు. రెమ్యునరేషన్స్ మీకు మరి మీరు ఆల్రెడీ జాబులు గనక చేస్తున్నట్టయితే మీరు అయన్నీ వదులుకొని రావాలి కాబట్టి, అయి మీకు ఓకే అయితే రావాలి. లేదంటే లేదు. అంటే ఆల్రెడీ ఇంకా వన్స్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయితే బిగ్ బాస్‌కెళ్ళిపోయినట్టు కాదు కదా! సో, అక్కడ 45 మంది ఉంటారు. ఆ 45 మందిలో 15 మంది సెలెక్ట్ అవుతారు. ఆ 15 మందిలో ఆరుగురు ఎళ్తారు లోపలికి. ఇప్పుడు 10 మంది ఎళ్తారులెండి. సో, కానీ ఇప్పుడు అందుకే 15 మందిని సెలెక్ట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు 10 మందిని లోపలికి పంపాలంటే 15 మందిని సెలెక్ట్ చేస్తే ఏమొస్తది? ఐదుగురేగా పోయేది. సో, ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అట్లా కాదు. సో, ఈసారి వాళ్ళు ఏం చేస్తారు? 25 మందిని తీసుకుంటారు. 25 మందిని సెలెక్ట్ చేస్తారు. సో, ముందు జరిగే ఇంటర్వ్యూ 45 కాదప్పుడు. అప్పుడు ఏగా 60 మందికో 60 మందికి ఎంతమందికో ఉంటది మోస్ట్‌లీ. 60 మందిలో 25 మందిని సెలెక్ట్ చేసి 25 మందిలో 10 మందిని పంపిస్తారు లోపలికి. అట్లా ఉంటది మోస్ట్‌లీ. మారతది మొత్తం. సో, ఈ 10 మందిలో మీరుండాల్సి ఉంటది. మీరుంటే మీరు బిగ్ బాస్‌కెళ్తారు. ఈ బిగ్ బాస్‌కెళ్లారంటే ఓకే. లైఫ్ మారుతది. ఒక్క 2 వారాలున్నా లైఫ్ మారుతది. బరాబర్ మారుతది. ఓకే. అది మ్యాటర్ అనమాట. సో, వీటన్నిటికి కూడా మీరు ఫేస్ అవ్వాలి. అండ్ ఆ రెవెన్యూ ఏదైతే రెమ్యునరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఓకే అయితేనే మీరు ఎళ్ళాల్సి ఉంటది. అంటే ఆల్రెడీ మీరు ఒక 3 లాక్స్ పర్ మంత్ సాఫ్ట్‌వేర్ జాబ్ ఏదో చేస్తున్నారనుకోండి. వాళ్ళు బేసిక్‌గా మీకు ఆఫర్ చేసేది వారానికి ఒక 50,000 అట్లా అనుకుందాం. సో, మంత్‌కి 2 లాక్స్ వస్తది. సో, మీ రెవెన్యూ లాగే వస్తది. మీ సాలరీ లాగే. బట్ కొంచెం తక్కువొచ్చినా మీకు మంచి ఆపర్చునిటీ గదా! అని మీరు అనుకోని ఎళ్తానంటే యూ కెన్. అట్లా అనమాట. సో, దట్ ఈస్ ద ఛాన్స్. సో, అగ్ని పరీక్ష ఇంకా తక్కువుంటాయి. అవును. నేనిప్పుడు చెప్పే రెమ్యునరేషన్‌లు బిగ్ బాస్ రెమ్యునరేషన్‌లు యాక్చువల్లీ. సో, 50,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో ఉంటాయి బిగ్ బాస్ రెమ్యునరేషన్‌లు. ఈ అగ్ని పరీక్ష త్రూ వచ్చే కామనర్స్ అందరికి కూడా. సో, అక్కడ అలా ఉంటది. అగ్ని పరీక్షకి ఇంకా తక్కువుంటది. అగ్ని పరీక్షకి చాలా తక్కువుంటది రెమ్యునరేషన్. అసలు మోస్ట్‌లీ ఉండకపోవడానికే ఛాన్స్‌లు ఎక్కువుంటాయి. ఉన్నా గూడా చాలా తక్కువ. లైక్ మినిమల్ అమౌంట్ ఉంటది అగ్ని పరీక్షకి. ఆ అగ్ని పరీక్షకి మీరేం జేయాలి, చాలా రోజులు షూటింగ్‌లో పార్టిసిపేట్ చేయాల్సుంటది. కనీసం ఒక 10 రోజులు పార్టిసిపేట్ చేయాలి. రోజుకు 2 ఎపిసోడ్‌లవుతాయి. సో, ఇన్ కేస్ వాళ్ళు బేసిక్‌గా ఒక 1 మంత్ పాటు అగ్ని పరీక్ష పెడదామనుకుంటే మీకు మేబీ 15 డేస్ దాకా షూట్ ఉంటది. సో, 15 డేస్‌కి మీకు మోస్ట్‌లీ చాలా తక్కువిస్తారు. అది కూడా సెలెక్ట్ అయిన 25 మందికి ఒక మినిమల్ అమౌంట్ ఇస్తారు. మిగతా ఆళ్ళకి అది గూడా ఇవ్వరు. ఆ సెలెక్ట్ అయ్యే వాళ్ళకి మినిమల్ అమౌంట్ ఇస్తారు. లైక్ ఒక 2000 పర్ వీక్ లేదంటే ఒక ఒక పర్ పర్ డే 1000 కూడా ఇవ్వరు. పర్ డే 500 అట్లా 3500 పర్ వీక్ అట్లా ఏమన్నా అంటే అగ్ని పరీక్ష ఈజ్ లైక్ టెస్టింగ్ షో కదా! లైక్ మీరు ట్రైనింగ్‌లో ఉన్నట్టు మీరింకా అక్కడ. ట్రైనింగ్‌లో మనకి బేసిక్‌గా ఇచ్చేది స్టైఫండ్ కదా! స్టైఫండ్ బేసిక్‌గా తక్కువే ఉంటది ఎప్పుడు కూడా. సో, ఇక్కడ కూడా అంతే. అగ్ని పరీక్ష ఈజ్ లైక్ ట్రైనింగ్ కాబట్టి సో, స్టైఫండ్ ఇస్తారు. స్టైఫండ్ తక్కువే ఉంటది మరింకా. సో, సాలరీ అనేది జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఇస్తారు. బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత సాలరీ ఇస్తారు. అట్లా. సో, కొంచెం అప్పుడు ఓకే. బెటర్‌గానే ఉంటాయి. బట్ అగ్ని పరీక్షలు కొంచెం తక్కువుంటాయి. సో, లాంగ్ లీవ్స్ ఏమైనా పెట్టుకోండి. లాంగ్ లీవ్స్ అవి అప్లై చేసుకోండి ఆల్రెడీ జాబులు చేస్తున్నట్టయితే. ఏ జాబు లేకపోతే ఎలాగో ఇబ్బంది లేదు. సో, జాబులు ఐ మీన్ చేస్తున్నట్టయితే మటుకు లాంగ్ లీవ్స్ అయితే పెట్టుకోండి. సో, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ. అది మోస్ట్‌లీ మ్యాటర్. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మిలిటరీ గాని, పోలీస్ పర్సన్స్ గాని అప్లై చేసినట్టయితే వాళ్ళని మోస్ట్‌లీ తీసుకోవడానికి ఛాన్స్‌లున్నాయి. సో, ఎవరైతే మిలిటరీ పర్సన్స్ గారు పోలీస్ పీపుల్ ఉంటారో మీకు తెలిసిన వాళ్ళలో మీ సర్కిల్‌లో వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఈ వీడియో షేర్ చేయండి. లేదంటే వాళ్ళకి చెప్పండి. ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. సో, షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి చెప్పండి. సో, ఇట్లా అప్లై చేసుకో వస్తుంది ఛాన్సు. మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్పి అది 'పెద్ది' సినిమాలో డైలాగ్ ఉంటది. మళ్ళీ పుడతామా ఏటి అని చెప్పి. అలాగా మళ్ళీ వస్తదా ఏటి? అప్లై చేయి అని చెప్పి అప్లై చేయించండి వాళ్ళందరి చేత.
సో మీరు చేయండి, వాళ్ళతోని చేయించండి. ఎందుకంటే ఈ సీజన్ బేసిక్‌గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తే నెక్స్ట్ సీజన్ వాళ్ళ త్రూ మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ పడాల ఎవరి పేరైనా రికమెండ్ చేస్తే ఒక్క కంటెస్టెంట్ పేరు మాత్రమే రికమెండ్ చేస్తే ఆ కంటెస్టెంట్‌ని డైరెక్ట్‌గా అగ్ని పరీక్షలోని 25 మందికి తీసుకునే అవకాశం ఉంది. ఓకే. సో దట్ ఈస్ ద ఛాన్స్ అనమాట. సో కళ్యాణ్ పడాలాకి ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంది. బికాజ్ హి ఈస్ ద విన్నర్ ఆఫ్ ద ప్రీవియస్ సీజన్ కాబట్టి. సో అలాగే మీరు ఎవరినైతే అప్లై చేయిస్తారో వాళ్ళు కూడా ఏమైనా సెలెక్ట్ అయ్యారనుకోండి. సో వాళ్ళకి కూడా ఒక స్కోప్ ఉంటదనమాట ఎళ్ళడానికి. సో వాళ్ళకి కూడా కొంచెం ఆపర్చునిటీ వస్తది. ఒకళ్ళు బాగా పెర్ఫార్మ్ చేసి బాగా ముందుకెళ్లారనుకోండి, వాళ్ళు కూడా మీ పేరు సజెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ టైమ్. సో డిమాండ్ పవన్ కూడా సజెస్ట్ చేయొచ్చు. డిమాండ్ పవన్ చూస్తాం. ఏమో వాళ్ళు కన్సిడర్ చేస్తారు మోస్ట్‌లీ. చూడాలి. అట్లా అనమాట. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్. బట్ ఒకటి లాస్ట్ టైమ్ కామనర్ విన్ అయ్యాడు. బట్ ప్రతిసారి కామనర్సే విన్ అవుతారని ఏం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే పాయింట్ ఏంటంటే ఓన్లీ కామనర్సే విన్ అయినా కూడా మోస్ట్‌లీ సెలబ్రిటీస్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిచ్చరు. సో అందుకని ఏంటంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్. వీ హ్యావ్ టు బీ న్యూట్రల్ వే. మనం ఏంటంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళని గెలిపిద్దాం. సో యాస్ అన్ ఆడియన్స్‌గా మనమైతే ఇలా ఆలోచిద్దాం. సో కామనర్సే గెలవాలి అన్నట్టుగా కాకుండా. ఎందుకంటే షో బేసిక్‌గా ఫార్మాట్ లూజ్ అయిపోద్ది. సో అప్పుడు కంప్లీట్‌గా కామనర్ షో అయిపోద్ది. అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ పోద్ది. ఇప్పుడు ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్న కాన్సెప్ట్ కొంచెం ఉంది కాబట్టే అక్కడక్కడ కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి, ఇష్యూస్ అవుతున్నాయి. వాటిని మళ్ళీ సార్ట్ ఔట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఎప్పుడైతే అసలు ఈ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనేది లేదో అప్పుడు ఇంక అసలు ఏమీ ఉండదు. ఓన్లీ కామనర్స్ అయితే ప్రాబ్లమ్. అందుకని ఏంటంటే కొంచెం వీలైతే ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయినట్టయితే సో బ్యాలెన్స్డ్‌గా ఉందాం, న్యూట్రల్‌గా ఉందాం. సో ఈ సెలబ్రిటీస్ ఎవరైతే వస్తారో వాళ్ళు బాగా ఆడితే వాళ్ళని గెలిపిద్దాం. కామనర్స్ బాగా ఆడితే కామనర్స్ గెలిపిద్దాం. లైక్ కళ్యాణ్ బాగా ఆడితే కళ్యాణ్ లాగా గెలుస్తారు. లేదంటే అంతకుముందు సెలబ్రిటీస్ ఎట్లయితే గెలిచారో వాళ్ళలాగా వచ్చినోళ్ళు గెలుస్తారు. సో అట్లా అనమాట చూద్దాం. సో ఇక్కడ మోస్ట్‌లీ అమ్మాయిలకి ఛాన్స్ ఎక్కువుంది. మోస్ట్‌లీ పెళ్లి కాని అమ్మాయిలకి ఛాన్స్ ఎక్కువుంది. సో ఇంకా వీలైతే మీరు రిలేషన్‌లో కూడా లేకపోతే ఇంకా బెస్ట్ ఆప్షను. మీకు బేసిక్‌గా. అంటే ఎందుకంటే జనరల్‌గా లోపలికెళ్ళిన తర్వాత తెలియకుండానే ఆటోమేటిక్‌గా ఒక పులిహార ట్రాక్ ఫార్మ్ అవుతది. అది జనరల్‌గానే జరుగుతది. సో ఆ పులిహార ట్రాక్‌కి కొంచెమైనా సరే ఒక ఒక ఏమంటారు? ఒక ముసలోడికి ఊతకర్రలాగా ఒక సాయం ఇవ్వాలి. అంటే జస్ట్ లైక్ సర్లే ఏదో పులిహోర కలుపుకుంటున్నాడు సర్లే అన్నట్టు వదిలేయాలి. అంతే తప్ప సీరియస్ కాకూడదు. సో అలా వదిలేస్తే ఆటోమేటిక్‌గా అందుకుంటది. అందుకుంటది. అగ్గి రాజుకుంటది. అట్లా అన్నమాట. ఆ రోజు కార్చిచ్చు అంటుకుంటది. సో మౌనం అర్ధాంగీకారం ఇట్లాంటి వెర్షన్‌లో. సో జనరల్‌గా అది కొంచెం ముందుకెళ్తది. అది ఒక ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్ళిన తర్వాత ఆపేయొచ్చు. అది వేరే విషయం. బట్ ఈలోపు ఎంతవరకు వీలైతే అంతవరకు కొంచెం ఈ ట్రాక్ లైట్‌గా అలా ఉంటే బావుంటదన్న ఫీల్ ఉంది. అందరికీ కూడా ఉంది. సో అందుకని కొంచెం అందంగా ఉన్న అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు, రిలేషన్‌లో లేని అమ్మాయిలైతే మోస్ట్‌లీ దేర్ ఇస్ ఎ ఛాన్స్. అండ్ అది కూడా చెప్పుకోండి. వీలైతే మీ వీడియోలు తీసి పెట్టేటప్పుడు అమ్మాయిలందరూ కూడా సింగిల్ నాట్ మింగిల్ విత్ ఎనీవన్ అది కూడా చెప్పుకోవచ్చు కావాలనుకుంటే. అప్పుడు వాళ్ళు ఇలాంటోళ్ళ కోసమే మేము ఎదురు చూస్తున్నామా రండి కూర్చోండి అంటారు అప్పుడు. అట్లా అనమాట. తర్వాత చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళని మోస్ట్‌లీ చూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ అలాగని స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా అని చెప్పి బిగ్ బాస్‌ని తిట్టకండి, స్టార్ మాని తిట్టకండి, ఆ టీమ్‌ని తిట్టకండి. మీరు ఖచ్చితంగా అంటే నేను చేసిన మిస్టేక్ అది. అంటే అగ్ని పరీక్షలో కాదు, బయట రివ్యూస్‌లో. సో నేను బేసిక్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటా గానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కంటెస్టెంట్‌ల విషయంలో ఉండాలి తప్పిస్తే నాగార్జున గారి విషయంలో షో పరంగా ఉండకూడదు. సో అది నేను రియలైజ్ అయ్యా. అందుకే ఇక మీదట నేను ఇట్లాంటివేం మాట్లాడను. సో మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ షో గురించి గానీ, వాళ్ళ గురించి గానీ కొంచెం కూడా నెగెటివ్‌గా ఉండొద్దు. కొంచెం కూడా హార్ష్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వాళ్ళ విషయంలో ఉండద్దు. వాళ్ళ పరంగా ఉండద్దు. ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో చూసుకోండి. అండ్ ఏమైనా టాలెంట్స్ ఉంటే చూపించుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో టాలెంట్ చూపించినంటే మీనింగ్ మారిపోయింది. బట్ టాలెంట్స్ అంటే నా ఉద్దేశ్యం లైక్ డాన్సింగ్, సింగర్స్‌ని బేసిక్‌గా బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రమోషన్స్ కోసం సినిమా టీమ్‌లు వస్తుంటాయి కదా! వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళతో పాటు అందిస్తారు, పాడిస్తారు, అయన్నీ చేస్తారు. సో కొంచెం ప్రమోషన్ బావుంటదన్న పాయింట్ ఉంటది. సో సింగింగ్ అది ఎట్లా ఆదివారం స్టార్ మా పరివారం ఆదివారం అదే సండే ఫండే. సండే ఫండ్ 2 ఒకటేలెండి. ఆదివారం స్టార్ మా పరివారం ఒకటే, సండే ఫండే ఒకటే. 2 ఒకటే. సో ఈ సండే ఫండే ఏదైతే ఉందో ఆ రోజు బేసిక్‌గా కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఎళ్ళిపోద్దన్న పాయింట్ ఉంటదనమాట. అండ్ ట్రాన్స్‌జెండర్స్ కూడా యూ కెన్ అప్లై. ట్రాన్స్‌జెండర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. బికాజ్ ట్రాన్స్‌జెండర్స్ అంటే కొంచెం ఎంత కాదన్నా ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటది. సో వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటది ఏందని చెప్పి. మనం ఇప్పటివరకు ఒక ఇద్దరు ముగ్గురిని చూసినట్టున్నాం. ఇద్దరినా? ముగ్గురినా? అప్పుడు తమన్నా సింహాద్రి గారు ఒకసారొచ్చారు. తర్వాత ప్రియాంక సింగ్ వచ్చింది. సో వీళ్ళిద్దరొచ్చారు. సో దీస్ 2 పీపుల్ ఆర్ దేర్. బట్ అదర్ దాన్ దట్ రిమైనింగ్ వీ హావ్ టు సీ అనమాట. అంటే ఇంకా తర్వాత రాలేదు.
సో ఛాన్స్ ఉంది తీసుకోవడానికి. బట్ యూ హ్యావ్ టు బిహేవ్ వెరీ వెరీ వెల్. కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ నేను ఇంటర్వ్యూలు చూశాను యూట్యూబ్‌లో. లైక్ వాళ్ళు మాట్లాడుతుంటారు. మాకిట్లా కష్టంగా ఉందక్క, కష్టంగా ఉందన్న అని చెప్పి మాట్లాడుతుంటారు. సో వాళ్ళు చాలా సెన్సిబుల్‌గా మాట్లాడుతున్నోళ్ళని చూశాను నేను. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు గనక అప్లై చేస్తే దేర్ ఇస్ ఎ ఛాన్స్. వాళ్ళు గెలవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇది బేసిక్‌గా ఈ వీడియో నాకు తెలిసి వాళ్ళ వరకు రీచ్ అవుతదని నేను అనుకోవట్లేదు. బట్ స్టిల్ ఇఫ్ ఇన్ కేస్ ఇది గనక రీచ్ అయినట్టయితే డెఫినిట్‌గా చూద్దాం. వాళ్ళ వరకు వెళ్తే బెస్ట్ ఆప్షన్. లెట్స్ సీ మరి చూద్దాం ఏమవుతదో ఏంటనేది. సో ఇంకా జిమ్ పీపుల్ మోస్ట్‌లీ ట్రై చేయండి. జిమ్ బాడీలో ఉన్నోళ్ళందరూ బెస్ట్ ఆప్షన్ మీకు. తర్వాత మీరు ఆల్రెడీ రిచ్ పర్సన్స్ అయితే అదొకటి కూడా కొంచెం చెప్పండి. సో చెప్తే మాకసలు రెమ్యునరేషన్స్ ఏం అక్కర్లేదన్న పాయింట్ మెన్షన్ చేయండి. అదొకటి కొంచెం కన్సిడరబుల్ పాయింటే. ఒక కంటెస్టెంట్ బాగుండి, బాగా ఆడగలిగి, బాగా ఫైర్ ఉండి, రిచ్ అయ్యుండి, మనం రూపాయి పేమెంట్ ఇవ్వక్కర్లేదంటే, వాడి నుంచి మనకు కంటెంట్ వస్తదంటే తీసుకుంటారు మోస్ట్‌లీ. ఎందుకు తీసుకోరు? సో అట్లా అనమాట. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా ట్రై చేయండి మోస్ట్‌లీ. అండ్ ఆ తర్వాత ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, మీరు ఏదైతే వీడియో తీసి అప్లై చేస్తారో, అప్లై చేసిన దాంట్లో మీకు ఎంత అవసరం అనేది కూడా చెప్పండి గానీ, దాన్ని ఎక్కువ చెప్పకుండా, మీరు వస్తే ఏం చేస్తారు? అగ్ని పరీక్షలో ఏం చేయగలుగుతారు? బిగ్ బాస్‌లో ఏం చేయగలుగుతారు? అనేది కూడా చెప్పడానికి ట్రై చేయండి. మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, నేటివిటీ, లైఫ్ ఆఫ్ యూ అట్లా అవన్నీ చెప్పడానికి ట్రై చేయండి. సో ఇందులో ఏవి కరెక్ట్‌గా చేసినా కూడా మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. మోస్ట్‌లీ బెస్ట్ ఆప్షన్. సో ట్రై ఫర్ దట్ అంతే. సో అంతకుమించి ఇంకేటి లేదు. సో నేనేమంటానంటే ఈసారి ఇంకా ఇంకా ఎక్కువ మందికి ఛాన్స్ ఉంది కాబట్టి, 10 మందికి అవకాశం ఉంది కాబట్టి కామనర్స్‌కి. ట్రై చేయండి. అండ్ ఇలాగా సంవత్సరానికి ఓ 10 మంది జీవితాలు మారతాయంటే అంతకంటే ఆనందమా? మనలో ఒకళ్ళేగా అందరూ. ఈ 10 మంది జీవితాలు మారితే మనకి కొంత హ్యాపీయే. అంటే నో మరీ అంటే వాళ్ళ వల్ల మనకేం ఒరిగేది ఉండదు గానీ, బట్ సమ్‌హౌ ఏమో ఎక్కడైనా కొద్దిగా అయినా సరే బెటర్ అవుతాయి గదా! లైఫ్‌లో. సో వాళ్ళ వల్ల ఒక 10 కుటుంబాలు బెటర్ అవుతాయి. ఆ 10 కుటుంబాలు మేబీ ఇంకెవరికైనా హెల్ప్ చేయగలుగుతారు. అట్లా అనమాట. అలా ఆలోచిస్తా. సో నైస్. ఫైన్ మంచిదే. సో అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. అంతే అంతకుమించి ఇంకేటి లేదు. సో థాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి. వీలైతే లైక్ చేయండి తప్పకుండా. సో లైక్ చేస్తేనే ఎక్కువ మందికెళ్తది. అండ్ ఎప్పుడో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అవసరమైతే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. దాంట్లో ఒక బ్రాడ్‌కాస్ట్ ఛానల్ ఉంటది. సో దాంట్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫర్దర్‌గా వీడియో అప్డేట్స్ అన్నీ కూడా అందులో పెడతాను. ఎందుకంటే మనం బిగ్ బాస్ రివ్యూస్ చేసేటప్పుడు రోజు మల్టిపుల్ వీడియోస్ చేస్తాం కదా! సో అది ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవచ్చు. సో అందుకని యాస్ క్విక్ యాస్ పాసిబుల్ మీరు చూడాలనుకుంటే అందులో లింక్స్ అప్డేట్ చేస్తా. సో అందులో చూడడానికి ట్రై చేయండి. థాంక్ యూ. బై బై. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.